సత్త సలహాదారుడు సద్దల రామకృష్ణారెడ్డి గారు 27వ తారీఖు నుంచి సిద్ధం సభలో బస్సు యాత్ర లాంఛన్ చేస్తాం. ఈ రాష్ట్రానికి ఏదో ఇరగబెట్టినామని ప్రజల దగ్గరికి వెళ్తున్నామని కూడా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా సద్దల రామకృష్ణారెడ్డి గారు, సిద్ధం అంటే ఏనికి సిద్ధం? బీసీ ఎస్టీ మైనార్టీల్ని హతమార్చడానికి సిద్ధమా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దానికి సిద్ధమా? రాజధాని ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి, రాజధాని ఇక్కడనే ఉంటుంది, సెక్రటరీ ఇక్కడనే ఉంటుంది, మేము మాట తప్పం మడవ తిప్పనని చెప్పి మాట తప్పిన దానికి సిద్ధమా? పోలవరాన్ని 2019 డిసెంబర్కి పూర్తి చేస్తానని చెప్పి సర్వనాశనం చేసిన దానికి సిద్ధమా? ప్రజల్ని బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల్ని విభజించి పాలిస్తూ బీసీ కార్పొరేషన్ మూసేసిన దానికి సిద్ధమా? ఎస్సీ కార్పొరేషన్ మూసేసిన దానికి సిద్ధమా? లేకపోతే మైనార్టీ కార్పొరేషన్ని మరి మూసివేసి ఈ కులాలకి సంక్షేమ పథకాల్ని దూరం చేసిన దానికి సిద్ధమా అని సద్దల రామకృష్ణారెడ్డిని సూటిగడుతున్నాం. మీ యొక్క పరిపాలన మీద ప్రజలు ఈరోజు పసిగట్టారు. ఎప్పుడు ఎన్నికలు రాబోతాయా? జగన్మోహన్ రెడ్డిని పార్టీని కాలగర్భంలో కలిపి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దామా, చెంచలు కూడా జైలుకి పంపిద్దామని కూడా ప్రజలంతా కూడా ఈరోజు ఏగ్రహంగా తీర్మానం చేసి రాబోయే రోజుల్లో దాదాపు 35 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఓటు దూరకుండా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పి ఈ రాష్ట్రానికి దిశగా మరి పరిపాలన చేసే నాయకుడు, మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి ఈ రాష్ట్రాన్ని మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి నారా చంద్రబాబు నాయుడు సమర్థమైన లీడర్ని ఎన్నుకోబోతారని కూడా మరి సద్దల రామకృష్ణారెడ్డికి మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. మీ యొక్క నైతిక విలువ ఈరోజు మీరు ఓటు అడగడానికి మీరు కానీ, మీ జగన్మోహన్ రెడ్డి కానీ, మీ శాసనసభ్యులు కానీ ఎవరికి మీరు అరుగులు కాదు. మీకు అర్హత లేదు. ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేశారు. మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎంతోమందిని హతమార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. మరి నిన్న చూసాం గిద్దలూరులో ఒక యువకుల్ని ఏ విధంగా హతమార్చి ఏ విధంగా అతని ప్రాణాలకి ముప్పుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేయడానికి సిద్ధం సభల. మరి అంతెందుకు, ఇదే ఇక్కడ రాప్తాల్లో సిద్ధం సభలు పెట్టి ఆ సిద్ధం సభలో మీకు చెప్పుకునేదానికి మీరు చేసిన అభివృద్ధి లేనప్పటికీ జర్నలిస్టుల మీద దాడి చేశారు. ఒక ఫోటోగ్రాఫరు, ఆంధ్రజ్యోతి, ఒక కృష్ణ, మీరు అక్కడ ఒట్టి కుర్చీలు ఉన్నాయంటే అక్కడ ఫోటో దిగనపోతే అతని ఏ విధంగా దాడి చేసి ఏ విధంగా అతనికి ప్రాణాలు తీయాలని మీరు పసిగట్టి మీరు కార్యాచరణ రూపకల్పన చేసి దానికా సిద్ధమని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు మీరు ఎన్ని చెప్పినా కేజీ బంగారు ఇస్తానని చెప్తున్నావు. ఆళ్ళు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగన్ అంటున్నారు. ఎన్ని చెప్పినా మిమ్మల్ని క్షమించే పరిస్థితే లేదు, మిమ్మల్ని ఆదరించే పరిస్థితే లేదు. ఈ రాష్ట్రానికి మరి దరిద్రం వదిలిపోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓటు దొరకకుండా బుద్ధి చెప్పాలని ఈరోజు కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, రైతాంగం అన్ని వర్గాలు కూడా ఈరోజు నిరుపేదలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దాడులు ఇంకా ప్రజల గుండెల్లో గూడు కట్టిపోయినాయి. మీరు కార్మికుల మీద కానీ మద్య నిషేధం చేస్తానని ఎంతమంది ఆడబిడ్డలు తాలిబొట్లు తెంపేస్తున్నారో ఆ రోజు రోజా ఆయమ్మ
పెద్ద గొప్పగా చెప్పింది మా అక్క. మరి జబర్దస్త్లో ఏ విధంగా ఆయమ్మ జబర్దస్త్ చేసి ఆయమ్మ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు మరి తాగడానికి నీళ్ళు దొరకలేదు, మద్యం ఏర్లై పారుతున్నదని ఆ రోజు చిలక పలుకులు పలికిన రోజా గారు ఈరోజు ఎన్ని మంది తాలిబొట్లు తెగిపోతున్నాయి ఆడపడుచులకు. నువ్వు ఒక ఆడపడుచుగా, ఒక మంత్రిగా ఏ రోజన్నా ఆ యొక్క ఆడబిడ్డల గోడు గురించి కానీ వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడిన దానికే ఏ రోజన్నా ఆలోచన చేసావా రోజా గారు? అందుకే మీకు రోజులు దగ్గర పడినాయి. మీ పార్టీని కలపడానికి రాష్ట్రంలో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ నెల 17వ తారీఖు ఏదైతే చిలకలూరిపేటలో జరిగిన సభ లక్షల మంది తరలి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో తాడేపల్లి ప్యాలెస్లో దడదడ కుట్టుకుంటూ డీజీపీ గారిని మరి ఎస్పీలకి ఆదేశాలు ఇచ్చి జనాల్ని అక్కడ పోకుండా అడ్డుకోవాలని మరి ఎన్నో ప్రయత్నాలు చేసిన లక్షలాది మంది తరలి వచ్చి ఆ సభని జయప్రదం చేశారు. రెండోది చూశారు, ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు టాంచి ఒక లెక్క. మొన్న చూశారు, ఇదే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరి ఆయన ఆధ్వర్యంలోనే ఈ విధంగా పోలీసులు ఎమ్మెల్యేలని కూడా స్టేజీ దగ్గర రానికుండా, మాజీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఎవరిని కూడా అక్కడికి రానికుండా ఎన్ని రకాలుగా ఆంక్షలు పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడితే, నేను కూడా ఒక మాజీ చైర్మన్, నేను వస్తాను అక్కడ 8 టోల్గేట్లు పెట్టి మీరు పోకూడదంటే నేను కూడా మరి దిగి ఎందుకు పోలేరు అడ్డుకుంటారని కూడా నేను కూడా అక్కడ వాదిస్తే అప్పుడు వదిలిపెట్టే పరిస్థితి పోలీసులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గ్రాప్లో పడారు. ఆఖరికి నేను ఒకటే చెప్తున్నా పోలీస్ వ్యవస్థకు, సార్ మీరంతే ఎంతో గౌరవం ఉంది, మీరు మా పార్టీలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, మీ ఉద్యోగస్తులు శాశ్వతం, మీ జీవితాంతరం మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు మీ ఉద్యోగాలు శాశ్వతంగా దాన్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆడమంటే ఆడితే పాడమంటే పాడితే ఏ విధంగా ఏటుపడుతున్నదో ఈరోజు గుర్తుపెట్టుకొని రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అతి జాగ్రత్తగా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగంగా మరి నిధులు నిర్వహించాలని కూడా కోరుతూ అన్ని పార్టీలకు సమానంగా పనిచేయండి అని కూడా పోలీస్ వ్యవస్థను కోరుకుంటున్నాం. మీరంటే ఎంత గౌరవం ఉన్నది. ఈ పొద్దు ఎవరు కాపాడుతారు వాళ్ళని? జగన్మోహన్ రెడ్డి కాపాడుతారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతుందా? వాళ్ళని ఈరోజు సస్పెండ్ చేస్తున్నారే. ఇది గుర్తుపెట్టుకొని మనం అందరూ కూడా మనుషులు మానవత్వంతో పనిచేయాల్సిన బాధ్యత మేము తెలియజేస్తూ మరి రాబోయేది ఈ రాష్ట్రంలో కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఆధ్వర్యంలో మరి ఘన విజయం సాధిస్తామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ అనంతపురంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేస్తామని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ 14 నిజవర్గాలు గెలుస్తాం. గెలిచి మరి రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి అందరూ కూడా సాయశక్తులుగా పనిచేస్తాం. దాని ఓటు అడగడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాంచి నాయకుడి వరకు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఒకటే ఉంది. సంక్షేమ పథకాలైనా, రైతాంగానికైనా, కార్మికులకైనా, మరి నిరుద్యోగులకైనా, మరి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత మరి తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ఈ దేశ విద్య కల్పించి విద్యార్థులకి మరి విదేశాలలో చదువుకోవడానికి కూడా అవకాశం కలిగించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. కాబట్టి ప్రతి ఇంటి దగ్గరికి పోయి ఓటు అడగడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మాత్రమే ఉంది, వైఎస్ఆర్ పార్టీకి లేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తుంది.